బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న పలువురు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంకి చెందిన లోకల్ బాయ్ నానిని ఇప్పటికే జైలుకు పంపగా, తాజాగా హైదరాబాద్కు చెందిన హర్ష సాయిపై కూడా కేసులు నమోదయ్యాయి. పేదలకు సహాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటూ యూట్యూబ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. తాను చెయ్యకపోతే వేరే వారు చేస్తారని సమర్థించుకోవడం గమనార్హం. హర్ష సాయిపై పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఒక సినీ నటి ఫిర్యాదు చేయడంతో ఆయన కొంతకాలం పరారీలో ఉండి ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన పరారవుతారా లేక లొంగిపోతారా అనేదే వేచి చూడాలి. ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించినందుకు గాను బయ్యా సన్నీ యాదవ్ అనే మరో యూట్యూబర్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ జాబితాలో బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్న శ్యామల కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి డబ్బు సంపాదించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయ అండదండలు లేని వారిపైన కేసులు పెడతారా? శ్యామల లాంటి వారు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తే పట్టించుకోరా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో శ్యామల పైన కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారిని విడిచిపెట్టి సామాన్యులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు శ్యామలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.